ప్రస్తుతం కడియం నర్సరీలో ఉన్నాము. ఇక్కడ నుంచి ఇతర రాష్ట్రాలకు పెద్ద ఎత్తున చెట్లన్నీ పూల చెట్లతో పాటు పళ్ళ చెట్లు కూడా ఎగుమతి అవుతూ ఉంటాయి. అలాగే కడియం నర్సరీలో ఇక్కడ ప్రత్యేకంగా అంతరించిపోతున్న చెట్లను పునఃసృష్టి చేస్తున్నారు కొంతమంది నర్సరీకి సంబంధించినటువంటి రైతులు. ప్రస్తుతం ఏదైతే ఉమాపార్వతి నర్సరీలో ఉన్నామో ఉమాపార్వతి నర్సరీకి సంబంధించి ఇక్కడ రాగి చెట్టు కానివ్వచ్చు, అంటే ఏదైనా బిల్డింగ్లు కట్టేటప్పుడు ఇల్లు కట్టేటప్పుడు కుతుకులోకి చెట్టుని తీసేసి వాటిని తీసుకెళ్లి కర్రలుగా చూసి పొయ్యిలో పెట్టుకుంటారు. కానీ అలాంటి చెట్లకు పునఃసృష్టి చేస్తున్నారు స్థానికంగా ఏదైతే ఉమాపార్వతికి సంబంధించినటువంటి నర్సరీ యాజమాన్యం. అసలు అరుదుగా లభించేటువంటి చెట్లను ఏ రకంగా వీళ్ళు పునఃసృష్టి చేస్తున్నారు, అలాగే వేళ్లలోంచి తీసేసి ఎన్నో ఏళ్ల కలిగిన చెట్లను తవ్వి పక్కన పాడేసే చెట్లను కూడా మళ్ళీ చిగురించేలా చేస్తున్నారు ప్రస్తుతం ఇక్కడ ఏదైతే ఉమాపార్వతికి సంబంధించిన నర్సరీ యాజమాన్యం. అసలు ఎలాంటి చెట్లు లభిస్తున్నాయి, ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన చెట్లకు పునఃసృష్టి ఎలా చేస్తున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దశాబ్దాల చరిత్ర కలిగిన చెట్లను మొక్కలుగా మారుస్తున్నారు కడియం నర్సరీ రైతులు. అందులో భాగంగానే 10 రకాల చెట్లను ఏదైతే పురాతనంగా దశాబ్దాల కాలంగా పునాదుల్లోంచి తీసేసిన చెట్లను కూడా పాడు చేయకుండా తీసుకొచ్చి అవి చిగురించేలా చేసి మళ్ళీ పూర్వ వైభవం తీసుకొస్తున్నారు, చిగురించేలా చేస్తున్నారు. నేటి తరానికి ఆ చెట్టు ఉందని చెప్తున్నారు కడియం నర్సరీ రైతులు. ప్రస్తుతం మన వెనకాల కనిపిస్తున్నటువంటి కొన్ని రకాల చెట్లను చూడొచ్చు. ఇవన్నీ కూడా ఏదైతే ఇల్లు కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు తీసేసేటువంటి ఈ చెట్టు ఎదురుకుండా కనిపిస్తున్నటువంటి రావి చెట్టుకి సంబంధించి దాదాపుగా కొన్నేళ్ల చరిత్ర ఉంటుంది. ఒక 60 నుంచి 70 ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి ఈ చెట్లను వాళ్ళు తీసి పడేయకుండా ఆ చెట్లు మళ్ళీ తీసుకొచ్చి ఈ రకంగా వీళ్ళు రసాయనాలతో కూడినటువంటి చెట్లకు సంబంధించి చుట్టూరు ఒక పీచును కింద ఏర్పాటు చేసి రౌండ్ షేప్లో మొత్తం అక్కడ కూడా ఆ మర్రి చెట్టుకు కూడా చిగురిస్తున్నటువంటి ఆ చెట్లను కూడా చూడవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి చెట్లకు సంబంధించి రావి చెట్టు కానివచ్చు, లేదంటే ఇక్కడ రామపాల అని చెప్పేసి ఆ చెట్లకు సంబంధించి కానివచ్చు, కదంబం కానివచ్చు, అలాగే తాడి చెట్టు, తురాయి చెట్టు, అనేక రకాల చెట్లు ఇక్కడ కనిపిస్తున్నట్టు దృశ్యాలు చూడవచ్చు. తాడి చెట్టును సాధారణంగా ఎవరో కూడా మళ్ళీ రీప్లేస్ చేయలేరు, చెట్టు పడిపోయిందంటే ఇంకా కుళ్ళిపోయినట్టే. కానీ ఇక్కడ అధునాతన టెక్నాలజీతో వీళ్ళు ఉన్నటువంటి ఈ రైతుల కొత్త ఆలోచనతో మళ్ళీ ఈ తాడి చెట్టును కూడా చిగురించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అలాగే కొబ్బరి చెట్లతో పాటు ఈ రావి చెట్టుకి సంబంధించి అలాగే మర్రి జువ్వ కలిపి 3 రకాలుగా కలిగినటువంటి ఇక్కడ చెట్లు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం అంతరించిపోతున్న ఏదైతే ఇప్పుడు సాధారణంగా ఇక్కడ ఉసిరి చెట్లు కానివ్వచ్చు, అనేక రకాల చెట్లు దొరకాలంటే చాలా అరుదుగా దొరుకుతూ ఉంటాయి. కానీ ఇక్కడ ఎక్కడైతే నరికేసినటువంటి చెట్లను మళ్ళీ ఈ రకంగా చిగురించే విధంగా కూడా వీళ్ళు తీసుకొస్తూ ఉన్నారు. అంటే మనకి పొలాల గట్లలోనో లేదంటే ఇళ్ల దగ్గరలోనో చాలా చెట్లు నరికేసి పడేస్తూ ఉంటారు. వాటిని పూర్వవైభవంగా తీసుకొచ్చి మళ్ళీ నేటి తరానికి అలాంటి చెట్లు ఉన్నాయి, దశాబ్దాల కలిగిన చెట్లను మళ్ళీ తీసుకొస్తున్నాము. ఎందుకంటే ఇక్కడ ఎక్కువగా తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటకలో ఎక్కువగా దేవాలయాల్లో ఇలాంటి చెట్లను అరుదుగా పెంచుతూ ఉంటారు. కాబట్టి అక్కడ దొరకకపోతే కనుక ఖచ్చితంగా ఇక్కడ ఏదైతే మన కడియం నర్సరీకి సంబంధించినటువంటి ఇక్కడ ఇవన్నీ కూడా ప్లాంటేషన్ మళ్ళీ రీప్లాంటేషన్ చేసి వాటిని చిగురించే విధంగా చేస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం ఈ ఎక్కడైతే కడియంకి సంబంధించినటువంటి రైతులు చేస్తారని చెప్పాలి. ఏదైతే పాడైపోయిన చెట్లను మళ్ళీ మొక్కలుగా మలుస్తున్నారు, అనేక రకాల చెట్లను పెంచుతున్నారు. స్థానికంగా ఏదైతే నర్సరీ నిర్వాహకులు మనతో ఉన్నారు. అంటే ఇప్పుడు చాలా చెట్లు పాడైపోతూ ఉంటాయి, తీసి పక్కన పాడేస్తూ ఉంటారు బిల్డింగ్లు కట్టేటప్పుడు, కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు. అలాంటి చెట్లు మీరు ఎలా గ్యాదర్ చేస్తున్నారు, మళ్ళీ ఒక దశాబ్దాలు కలిగిన చెట్లను ఎలా బతికిస్తున్నారు? మాకు తెలిసినంత వరకు ఎవరైనా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసుకున్నప్పుడు కానీ, లేఅవుట్లో కానీ, రోడ్లు వైండింగ్లో కానీ మొక్కలు నరికి పడేస్తున్నారు. మాకు ఎవరైనా సమాచారం ఇస్తే వెంటనే మేము అక్కడికి వెళ్ళి ఆ మొక్కలు తీసుకుని వస్తాం. ఇళ్ళకి మధ్యలో ఉన్నదాన్ని, ఇల్లుకి ఏ డ్యామేజ్ జరగకుండా మేము పెద్ద పెద్ద యంత్రాలను ఉపయోగించి వాటిని తీసుకొస్తున్నాం. ఎక్కడైతే పురాతన నుంచి వస్తున్న ఈ మొక్కలు కనుమరుగైపోకూడదనే ఉద్దేశంతోనే మనం ఈ కాన్సెప్ట్ చేస్తున్నాం. ఎందుకంటే మనం ఎక్కువ విదేశీ ఆలోచనలో పడిపోయి స్వదేశంలో మన పూర్వం నుంచి వస్తున్న మొక్కల గురించి మనం పక్కన పెట్టేస్తున్నాం. మనం ఇలా చేసి చెప్పడం వల్ల మన తర్వాత ఎవరైనా మొక్క తీసేయాలనుకున్న వాళ్ళు దాన్ని నరికేయకుండా ఖచ్చితంగా మనం ఏదైతే ప్రాసెస్లో చేస్తున్నామో అలాగే చేయాలనేది మనది కాన్సెప్ట్. అని మీ దగ్గర రావి చెట్టు అంటున్నారు, చాలా మంది రావి చెట్లు ఏం పెంచుకుంటారని కొంతమంది అంటూ ఉంటారు. అలాగే కొన్ని రకాల చెట్లు అంటే మామూలుగా సాధారణంగా టెంపుల్లో వాడేటువంటి చెట్లు కూడా మీ దగ్గర ఉన్నాయి. అలాంటివి మళ్ళీ పునఃసృష్టి ఉంటుందంటారా? ఖచ్చితంగా ఉంటుందండి. మనం మనిషికి ఎలాగ హార్ట్ సర్జరీ చేస్తామో మన అలాగే మొక్కలు కూడా సర్జరీ చేస్తూ ఉంటాం. మొక్కలు రోడ్డు పక్కన ఉన్నప్పుడు రోడ్డు పక్కన ఉన్నప్పుడు వృక్షం మన దగ్గర కొత్తలు మొక్క కింద తయారవుతుంది. ఎందుకంటే రోడ్డు పక్కన ఉన్నప్పుడు ఇది ఏంటి అంత ఎలా పెరిగిపోయింది, దీన్ని నరికి పాడేస్తే అయిపోద్ది కదా అని ఆలోచనతో చాలామంది ఉంటారు.
అది ఎంతోమందికి నీడనిస్తుంది, ఎంతోమందికి ఇప్పుడు రావి చెట్టు, మర్రి చెట్టు అనేది పూర్వం నుంచి విష్ణుమూర్తి అవతారంతో ఉన్న మొక్కని మనం ఎక్కువగా పూజిస్తూ ఉంటాం. ఇప్పుడు మన దగ్గర ఉసిరి మొక్క ఉంది. ఉసిరి మొక్క సాధారణంగా ఎప్పుడు ఎక్కడ అది ఒకసారి తీసిన తర్వాత బ్రతకదు. ఇది చాలామంది తమిళనాడు ఇటు సైడ్లో ప్రతి మనిషికి నక్షత్రానికి సంబంధించి ఒక మొక్క ఉంటుంది. ఆ మొక్కకు సంబంధించి సెంటిమెంట్గా చాలామంది రావు మొక్క పెంచుకుంటే మంచిది, జువ్వు మొక్క పెంచుకుంటే మంచిది, మేడి మొక్క పెంచుకుంటే మంచిది అని అనుకుంటున్నారు. అలా కూడా ఉపయోగించుకోండి. మనం తరం డెవలప్ అయ్యి కొద్ది పాత చెట్లన్నీ నరికేస్తున్నాం. అలా మూడు బారిన ఆ చెట్టును తీసుకొచ్చి ఏళ్ల కలిగి దశాబ్దాలు ఏళ్ల కలిగిన మూడు బారిన చెట్టుని తీసుకొచ్చి మీరు పిచికారీ చేయడానికి అంటే ఏ రసాయనాలు వాడతారు, ఎన్ని రోజుల్లో మూడు బారిన చెట్టుకి చిగురిస్తాయి, ఎంత ఖర్చు అవుతుంది? సుమారు ఖర్చు యంత్రాలకే క్రెయిన్లు 70-80 టన్నులు కలిపిన క్రెయిన్లు మనం వాడుతుంటాం. ప్రతిదీ కూడా యంత్రాలతోనే చేయాలి. మనుషులను పెట్టడానికి మాత్రం చాలా వ్యయంతో కూడుకున్నది. ఇది లక్షల్లో అమ్ముతారో వేలలో అమ్ముతారో అనేది మనం ఏం చెప్పలేము. ఇప్పుడు వచ్చి అంటే ఎవరో ఆలోచన చేయలేదు. పెద్ద రావి చెట్టు ఇది చాలా బలిసిపోయింది, దీన్ని నరికి ఇచ్చేస్తే అయిపోద్ది కదా, దీనికోసం ఎందుకని ఆలోచిస్తారు. కానీ అలా చేయకూడదన్న ఉద్దేశంతోనే మన రాష్ట్రాల్లో డిమాండ్ ఎక్కువ ఉందా? తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర సైడ్? తమిళనాడు ఈ రాష్ట్రాల్లో ఏం చేస్తారంటే సాధారణంగా వాళ్ళకి ప్రతి నక్షత్రానికి ఒక మొక్క వేసుకోవాలని అనుకుంటారు. ఇప్పుడు మేడి చెట్టు ఉందనుకో ఒక నక్షత్రానికి ఒక మొక్క, రావి చెట్టు ఒక నక్షత్రానికి ఒక మొక్క, బాదం ఒక నక్షత్రానికి ఒక మొక్క, తెల్లమద్ది ఒక నక్షత్రానికి మొక్క, అలా వాడుతుంటారు. మన దగ్గర కొబ్బరి చెట్టు, తాడి చెట్లు కూడా ఉన్నాయి. ఇవన్నీ ఏంటంటే మనం ఒకసారి తయారు చేసి చూపించిన తర్వాత అందరూ దీన్ని ఫాలో అవుతారు. మొక్కలు కనుమరుగైపోవాలి. దీన్ని తరలించేటప్పుడు మళ్ళీ కంటైనర్లు తరలించాలా? ధర ఎంత ఉంటుంది? సాధారణంగా ఇప్పుడు ఒక మర్రి చెట్టు కావాలని ఎవరో తీసుకెళ్తారు, దాని ధర ఎంత ఉంటుంది? ఇక్కడ నుంచి తరలించాలంటే ఎంత ఖర్చు అవుతుంది? ధర అన్నది మనం ప్రస్తుతానికి ఏమి ఇంకా సేల్స్ అయితే ఎవరికీ చేయలేదండి. ప్రస్తుతం అయితే మనం తెచ్చి 4 నెలలు అవుతుంది. దీన్ని అయితే మొత్తాన్ని బ్రతికించం బ్రాంచెస్తో ఉన్నది. ప్రస్తుతానికి నిన్న కాక మన తమిళనాడు నుంచి వచ్చారు, చూసుకుని వెళ్ళారు. ధర అన్నది ఇంకా చెప్పలేదు. మన దగ్గర సుమారు 40-50 రకాలు పెట్టామండి. అంటే రావి మర్రే కాకుండా కొబ్బరి కాంచి ఎన్ని ఉన్నాయి జాతులు, అన్ని రకాల జాతులు పెట్టాం మనం. ఈ కాకుండా మిగతా ఇంకేముంటుంది? కొబ్బరి, మామిడి, ఈ కాకుండా ఇప్పుడు పనస పెట్టాము, వాటర్ యాపిల్ పెట్టాము, రామఫల పెట్టాం, లక్ష్మణ ఫల పెట్టాం, సీతాఫల పెట్టాం, చేమచింత పెట్టాం, బాదం పెట్టాం, మేడి పెట్టాం. అతి పురాతనమైనది లభ్యం కాని చెట్టు ఏదో ఉంది మీ దగ్గర? అంటే ఇప్పుడున్న చెట్లలో అతి పురాతన చెట్టు ఏది బతికించారు? మేము అతి పురాతన మేడి చెట్టు, పూర్వం నుంచి వస్తున్న మేడి చెట్టు. మేడి చెట్టు సాధారణంగా ఎవరు కూడా ఇవ్వడానికి ఇష్టపడరు. ఎందుకంటే మేడి చెట్టు వస్తే మన దగ్గర ధనం పోతుందని లెక్క, మేడి చెట్టు ఉన్న చోట ధనం వస్తుందని లెక్క. సుమారు మా దగ్గర కలెక్షన్ 5-6 మొక్కలు మేడి చెట్లు ఉన్నాయి. ఇప్పటి వరకు అది అవ్వలే, ఎవరు కూడా పెట్టలే. ఉసిరి సాధారణంగా ఒకసారి కట్ చేసిన తర్వాత బతకదు, మన దగ్గర బ్రతికింది. పనస కూడా అంతే, ఒకసారి సాధారణ కట్ చేసిన తర్వాత వెంటనే మాడిపోతుంది, కానీ మన దగ్గర చూసుకుంటే సుమారు ఎరువు కారణం అంటారు. ఎరువు చిన్నపిల్లల్ని ఎలాగైతే ట్రీట్మెంట్ చేస్తామో మనం తీసేటప్పుడు కన్నా రూట్స్ డ్యామేజ్ అవ్వకుండా, మొక్కకు డ్యామేజ్ అవ్వకుండా చేయడం వల్ల మనకి ఆ గ్రోత్ అవుతుంది. అంతరించిపోతున్న చెట్లను మొక్కలుగా మలుస్తున్నారు కడియం ఉమాపార్వతి నర్సరీకి సంబంధించినటువంటి రైతులు. ప్రస్తుతం దేవాదేవులు అంటే దేవతామూర్తులు ఒకే చోట కొలువైనట్లు ఒకసారి చూడొచ్చు మనం. అంటే ఎవరు అంటే తరాలు మారిపోయినా చెట్లను మళ్ళీ ఇవ్వలేమంటారు. కానీ మోడుబారిపోయినా నరికేసిన చెట్లను ఒకసారి ఇక్కడి నుంచి చూసుకుంటే పనస చెట్టు దగ్గర నుంచి మొదలుకొని మొత్తం రావి చెట్టు దగ్గర నుంచి రావి చెట్టుకి వేప చెట్టుతో కలిపి అలాగ అనేక రకాల పదుల సంఖ్యలో చెట్లు, అంటే ఒక ఏమంటారు, ఒక దేవతామూర్తులు కూర్చుని చర్చించుకుంటున్నట్లు. అంటే ఒక చెట్టుని మనం దేవతామూర్తులతో కొలుస్తూ ఉంటాము, బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో కూడా అనేక రకాల చెట్లను మనం కొలుస్తూ ఉంటాము. అందులో అనేక రకాల ఉసిరి చెట్టు కానివ్వచ్చు, వేప చెట్టు కానివ్వచ్చు, లేదంటే పనస చెట్టు కానివ్వచ్చు, తాడి చెట్టు కానివ్వచ్చు. కొన్ని చోట్ల అయితే మాత్రం ఇట్లా దేవుడితో కొలుస్తారు. అలాంటి ప్రాముఖ్యత, దశాబ్దాల చరిత్ర కలిగిన చెట్లు ఒకే చోట కూర్చుని చర్చించుకుంటున్నట్లు, మాట్లాడుకుంటున్నట్లు, చిగురిస్తున్నట్లు, అంటే ఊపిరి ఆగిపోయిన చెట్లకు ఊపిరి పోస్తున్న దృశ్యాలు ఒకసారి చూడొచ్చు. కిందంతా కూడా ఆక్సిజన్, అంటే మన మనిషికి ఏ రకమైన ఆక్సిజన్ కావాలో అలాంటి ఆక్సిజన్ కింద గ్రీన్ కలర్ మ్యాట్ ఏదైతే కనిపిస్తుందో ఆ గ్రీన్ కలర్ మ్యాట్కి సంబంధించి వాళ్ళంతా కూడా అందులో ఎరువు పోసి ఆ చెట్టును ఏ రకంగా బతికించాలనేది ఇక్కడ ఉమాపార్వతి నర్సరీకి సంబంధించినటువంటి రైతు వినూత్నంగా ఆలోచించారు. ఎక్కడైతే చెట్లను నరికి పాడేస్తున్నటువంటి వాడి దగ్గరికి, యాజమాన్యాల దగ్గరికి వెళ్ళి ఈ చెట్టు మాకు ఇవ్వండి, మేము బతికించుకుంటామంటూ ఈ రకంగా లైన్లో పెట్టిన చెట్లను చూడొచ్చు. ఎవరైనా పలానా రావి చెట్టు చూడాలి, లేదంటే పలానా బాదం చెట్టు చూడాలి, పలానా ఉసిరి చెట్టు చూడాలంటే ఇక్కడ ఈ నర్సరీకి వచ్చి కొనుగోలు చేసుకుని తీసుకెళ్ళవచ్చు అనేది ఈ రైతులు ఒక పునర్జనం పోస్తున్నట్టే మనం చెప్పుకోవాలి. ప్రస్తుతం ఇది ఈ కడియం ఉమాపార్వతి సంబంధించిన నర్సరీలో ఈ రకమైన చెట్లు అందుబాటులోనే వాళ్ళు చెప్తున్నారు. అంటే అంతరించిపోతున్న తరాలను ఏ రకంగా మళ్ళీ మనం వచ్చే తరాలకి చెబుతామో ఆ రకమైన అంతరించిపోతున్న చెట్లను కూల్చేసి నరికేసి పడేస్తున్న చెట్లను మళ్ళీ మోడుబారిపోయిన చెట్లను తీసుకొచ్చి ఈ రకంగా చిగురించేలా చేస్తున్నారు ప్రస్తుతం కడియం నర్సరీ రైతులనే చెప్పాలి. కెమెరా పర్సన్ రసూల్తో కలిసి సత్య టీవీ కడియం నుంచి.